బౌద్ధంలో అమితాభ బుద్ధ భావన ఒకటి ఉంది. ఈ బుద్ధ భావన గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ధాన్యకటక అమరావతి ప్రాంతంలో అమితాభ బుద్ధ భావన మోసులెత్తింది. నాగార్జునుడు అమితాభును పూజించాడు. అమితాభ సూత్రాలు అమరావతి ధాన్యకటకంలో విరచితమయ్యాయి. అసలు ఈ సుఖావతి సూత్రాలను బుద్ధుడు గృధ్రకూట పర్వతం మీద బోధించాడు. అందులో ఆయన చెప్పిన కథ ప్రకారం ధర్మకారునికి ఆయన గురువు పరిపూర్ణులైన బుద్ధ క్షేత్రాల గురించి వివరించాడు. అది విన్న అతడు దేవతల దయ్యాల అందరి సమక్షంలో తాను శుద్ధ దేశం ప్యూర్ ల్యాండ్ను సాధించే వరకు బోధి పొందనని ప్రణిధానం అంటే చేశాడు. అతడు అనేక యుగాలు మంచి పని చేసి కరుణా ప్రజ్ఞల మూర్తి అయి సుఖావతిని హ్యాపీ ల్యాండ్ను సాధించాడు. ఈ భూమికి అతడు అధ్యక్షుడు అయ్యాడు. అతడే అమితాభుడు. ఆ బుద్ధభూమి శాశ్వత పరిపూర్ణత, సమత, శుద్ధత, జ్ఞాన సుఖాల నిలయం. తన పేరు ఉచ్చరించిన వారికి, తన వైపునకు ఆలోచనను మళ్లించిన వారికి తన సుఖావతి క్షేత్రంలో చోటు లభిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన వాడు ఇక మరలి రాడు. శబ్దార్థపరంగా ఇది ఆనందమయ. మళ్ళీ చెప్తున్నాను, శబ్దార్థపరంగా ఇది ఆనందమయ. దీనినే పశ్చిమ స్వర్గమని, పశ్చిమ శుద్ధ దేశమని అంటారు. మహాయానంలో కనిపించే ముఖ్య బుద్ధ క్షేత్రాల్లో, బుద్ధ ఫీల్డ్స్లో ఇది ముఖ్యమైంది. దీనిని అమితాభ తన కర్మ వలన సంచితమైన పుణ్యంతో నిర్మించాడు. అమితాభుని మీద విశ్వాసం ఉన్నవారు అతని నామాన్ని ఉచ్చరించి అక్కడ జన్మించి అంతిమ నిర్వాణం పొందే వరకు సాధన చేయవచ్చు. అమితాభునికి అంకితమైన సూత్రాలలో సుఖావతిని గురించి వర్ణన ఉంది. ఇది పశ్చిమాన ఉంది. అమితాభుని నుంచి విడుదలైన కిరణాలతో ఇది ప్రభాసమానమవుతుంది. ఇక్కడ నివసించేవారు అమితాభుని బోధ వింటూ సుఖిస్తారు. దీనిని భౌతికపరంగా సూత్రాల్లో వర్ణించిన ఇది అన్ని రూపాలకు, భావనలకు అతీతమైంది. అతి శుద్ధ ఆధ్యాత్మిక క్రియాదేశం. అక్కడి వారు పారమార్థిక సత్యాన్ని ఎరుగుతారు. అదే సమయంలో వారిలో కరుణ పొంగుతుంది. అమితాభుడు లోకోత్తర బుద్ధుడుగా సుఖావతిని ఏలుతాడు. ఈ కథ అమితాభుడు గురించి ఉంది. అయితే ఈ అమితాభ ఏమిటి? దీనికి ఒక అర్థం ఏమైనా ఉందా? శబ్దార్థం ఉందా? అది కూడా మనం పరిశీలిద్దాం. అమితాభ, అమిత కాంతి, ఇన్ఫినిట్ లైట్ అని, అమిత ఆయుష్, ఇన్ఫినిట్ లైఫ్ అని, ఇవి రెండు అర్థాలు. ఈ అమితాభ సంస్కృత పదానికి ఉన్నాయి. ఈ పదాన్ని మామూలుగా అమిత కాంతి, అమిత ఆయుష్ బుద్ధునికి ఉపయోగిస్తారు. ఈ బుద్ధుడు విశ్వకరుణకు మూల రూపం. మహాయాన సంప్రదాయ శాఖలన్నీ కొలిచే చరిత్రాతీత లోకోత్తర బుద్ధుడితడు. సుఖావతి స్వర్గానికి ఇతడు అధిపతి. సుఖావతి స్వర్గం అంటే అది ప్యూర్ ల్యాండ్. ఎవరైతే నిజాయితీతో అతని నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన, ముఖ్యంగా మరణ సమయంలో ఉచ్చరించినంత మాత్రాన ఈ స్వర్గంలో ప్యూర్ ల్యాండ్లో జన్మిస్తారు. 7వ శతాబ్దిలో చైనాలో అమితాభ్కు బుద్ధుణ్ణి, మైత్రేయుణ్ణి త్రోసిరాజని పూజనీయుడుగా ప్రచలితమయ్యాడు. ఇతడు 5 జినులలో ఒకడు. ఇతని విగ్రహం చెక్కవలసి వస్తే అరుణ సంభోగకాయబద్ధగా పశ్చిమ దేశంతో ముడిపడి ఉన్న వారిని చెక్కుతారు. మళ్ళీ చెప్తాను, సంభోగకాయ బుద్ధగా పశ్చిమ దేశంలో ముడిపడి ఉన్నవానిగా చెక్కుతారు. ఇందు 5 అప్రమత్తలలో ఒకటైన విచక్షణాపూరిత అప్రమత్తలే ఇతడు అంటాడు. 5 అప్రమత్తలలో ఒకటైన విచక్షణాపూరిత అప్రమత్తతే
ఇతడు అంటారట, అమితాబ్ అంటారు. ఇతడి మీది తొలి మహాయానులు భక్తి, సుఖావతి అని పిలువబడే శుద్ధ దేశ స్వర్గం మీద విశ్వాసానికి దారితీసింది. అమితాబుని ప్రతిజ్ఞలున్నాయి. వీటినే ధర్మాకార ప్రతిజ్ఞలు, ప్రమాణాలు అంటారు. ఇవి మొత్తం 48 ప్రణిధానాలు. వీటిని అమితాభ బుద్ధుడు బోధిసత్వ సాధనలో బోధిసత్వ ధర్మాకరునిగా చేశాడు. ఈ 48 ప్రమాణాల జాబితా దీర్ఘ అమితాభ సూత్రాల్లో ఉంది. బోధిసత్వుడు ధర్మకార ఏది నుంచి బుద్ధదేశం, ఏది మంచి బుద్ధదేశం, బుద్ధా ల్యాండ్ అని అనేక యుగాలు ధ్యానం చేసిన అనంతరం 48 ప్రమాణాలకు సరిపోయిన దేశం అత్యుత్తమమైందని చెప్పాడు. అన్ని ప్రణిధానాలలోకి 18వది అమితాభ బుద్ధుని మీద విశ్వాసముంచిన వారు. మళ్ళీ చెప్తాను, అన్ని ప్రణిధానాలలోనికి 18వది అమితాభ బుద్ధుని మీద విశ్వాసం ఉంచిన వారు పంచ పాపాలలో ఏ ఒక్కటి చేసినా వారు తప్ప శుద్ధ దేశంలో జన్మిస్తారు. ఈ ప్రణిధానమే ముఖ్యంగా నొక్కి చెప్తుంది. అయితే ఈ అమితాభునికి అమితాభ పేరున అమితాభ సూత్రాలు ఉన్నాయి. శుద్ధ దేశం ప్యూర్ ల్యాండ్ సంప్రదాయానికి చెందిన 3 ప్రామాణిక గ్రంథాలలో ఇది ఒకటి. అదేంటి? అమితాభ సూత్ర, సుఖావతి వ్యూహ సూత్ర, క్లుప్త సుఖావతి వ్యూహ, అమితాభ సూత్రాలు ఇతర నామాలు. అయితే కుమారజీవుడు చైనా భాషలోకి దీన్ని అనువాదం చేశాడు. జేతవనంలో బుద్ధుడు సారిపుత్రునికి అమితాభుని గుణగణాలు, ఆయన దీవెనల గురించి, ఇంకా విశ్వంలోని పశ్చిమ ప్రాంతాన ఉన్న శుద్ధ దేశం గురించి వివరించాడని ఈ గ్రంథంలో ఉంది. ఇంకా అందులో ఏముందంటే, శాక్యముని బోధనలోని సత్యాన్ని 6 దిక్కులలో ఉన్న బుద్ధులు బలపరుస్తున్నారు. ఇందులో చెప్పినవన్నీ పౌరాణికాలే, మిథికల్. అయితే అమితాభ ఇది ప్రాథమికంగా బౌద్ధంలో ఉచ్చారణతో అమితాభ, నమో అమితాభ, నమో అమితాభ మనం వింటుంటాం. ఉచ్చారణ ద్వారా ఒక మహోన్నత స్థితిని, అంటే నిర్వాణ స్థితిని పొంది ప్యూర్ ల్యాండ్ చాలా పవిత్ర బుద్ధ దేశంలో జన్మించటానికి ఇది ఒక మార్గమని చెప్పేటటువంటి దానికి, అందుకని ఈ అమితాభ ఈ నామానికి స్మరణ, రిసైటేషన్, దానిలో ఎక్కువ విలువిచ్చింది బౌద్ధం. ఇది కూడా ప్రతి వ్యక్తి అమితాభు తాలూకా సూత్రాలు, అమితాభుని తాలూకా ప్యూర్ ల్యాండ్ బుద్ధిజం చదివి దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.